వేదవతి మాయతో ఈ పెళ్లి జరుగుతుంది, పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేసుకోండి అని ఫోన్ చేస్తుంది. మాయ చాలా సంతోషంగా తన తల్లిదండ్రులతో చెబుతుంది, మంచి బ్రహ్మ ముహూర్తం చూడండి, ఆ ముహూర్తంలోనే పెళ్లి జరగాలి, పెళ్లికి ఎటువంటి ఆటంకము జరగకూడదు, పెళ్లి బ్రహ్మాండంగా జరగాలి, మంచి ముహూర్తం అయి ఉండాలి అని చెప్పి మాయా చెబుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత రూమ్లోకి వెళ్ళి ఇక నేను అనుకున్నది సాధించబోతున్నాను అని చెప్పి, గమ్యానికి చెరువులోనే ఉన్నాను అని చెప్పి అడవి రాజుకి, అడవిలో తనకి శక్తులను ఇచ్చిన స్వామికి చెబుతూ ఉంటుంది. ఇక అద్దంలో చూసుకుంటూ వాళ్ళని మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళందరూ కూడా అడవిలో ఇక నువ్వు సాధించావమ్మా, నువ్వు సాధించబోతున్నావు, నువ్వు మాకు దొరికిన బంగారు తల్లివి, బంగారు బాతు, నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావమ్మా. ఆ శ్రీకర్ని పెళ్లి చేసుకుని ఆ ముక్కు పడక దక్కించుకొని మన అడవి రాజ్యానికి వచ్చేయమ్మా, మనకి అంతా మంచి జరుగుతుంది, నిన్ను నమ్ముకొని ఇక్కడ చాలామంది ఉన్నారమ్మా అని చెప్పి వాళ్ళు చెబుతూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఇక స్వామి సరే అని చెప్పి, నువ్వు నీ కార్యాన్ని తొందరలో సిద్ధించు, మేము కూడా ఇక అంతా కనిపెట్టుకుంటూ ఇక్కడ చూస్తూ ఉంటాము అని చెప్పి, నువ్వు జాగ్రత్తగా అన్నీ చూసుకోమ్మా, ఎలాగైనా ఆ ముక్కు పొడకని సొంతం చేసుకొని మన అడవి రాజ్యానికి నువ్వు రావాలి, ఇక్కడ అంతా కూడా నీ కోసమే ఎదురు చూస్తున్నాము, నీ రాక కోసం, అది మన చేతికి వస్తే మనకి మంచి రోజులు వస్తాయి అని చెప్పి స్వామి చెబుతూ ఉంటాడు. స్వామి, మీరు ఇచ్చిన శక్తుల్ని ఉపయోగించి నేను నా శక్తితో నేను ఎలాగైనా ఆ శ్రీకర్ని వశపరుచుకొని ఎలాగైనా ఆ ఇంటి కోడల్ని ఆ ముక్కు పొడకను తీసుకువస్తాను, తప్పకుండా నా మీద నమ్మకం పెంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు అని చెప్పి చెబుతూ ఉంటుంది. ఇక వెంటనే వెనక నుంచి ఇక ఒక పెద్ద సౌండ్ వస్తుంది. ఏంటా అని చెప్పి అందరు కూడా వెనుక చూస్తారు. ఏంటి ఈ సౌండ్ వచ్చిందంటే, మౌనం అర్ధాంగీకారం అన్నట్లు, ఏంటి ఇప్పుడు ఇంత మంచి మాటలు మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి సౌండ్ వచ్చింది, దేనికి సంకేతం ఇది అని చెప్పి ఆ స్వామీజీ వెనక తిరిగి చూస్తాడు. అక్కడ అడవి రాజు ఇక కనపడుతూ ఉంటుంది. వనదేవత కనపడేసరికి, వనదేవత ఎందుకు ఎలా మౌనం, దేనికి సంకేతం అమ్మా, ఏం జరగబోతుంది అని చెప్పి, ఏదన్నా పెళ్ళికి ఆటంకం వస్తుందా, ఆ ముక్కు పొడకని ఆ మాయ తీసుకురాలేదా అని చెప్పి, మన అడవి కోసమే మాయ మనకి త్యాగం చేయబోతుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా కూడా ఈ మాయ అద్దంలో నుంచి విని, ఏం జరగబోతుంది, అసలు నా శక్తికి ఏ శక్తి తోడై అడ్డుపడుతుంది, నా శక్తికి నేనే మాయతో ఇక మాయ చేయబోయే మాయలాడిని, నాకన్నా పెద్ద కిలాడి ఎవరున్నారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ రోజు పాము నా ముందుకు వచ్చింది, శ్రీకర్ కూడా నా వశం చేసుకోబోయినప్పుడు శ్రీకర్ కూడా ఎదురు తిరిగింది. అసలు ఏ శక్తి ఎలా అడ్డుపడుతుంది, దైవశక్తిని మించిన శక్తి లేదా, నా శక్తికే మించిన శక్తి దైవశక్తి అని చెప్పి మనసులో అనుకొని, కపాలిక అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఒకసారి నాకు చూపెట్టు, అసలు ఏం చేయాలి, ఎవరు నా శక్తికి అడ్డుపడేది ఒకసారి నాకు చూపెట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఆకాశంలో మెరుపులు, అమ్మవారు అవన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. కాపాలిక, చెప్పు కాపాలిక అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అక్షయని కనపడుతూ ఉంటారు. అక్షయ అమ్మవారి రూపంలో కనపడుతూ ఉంటుంది. ఏంటి ఈ చిన్న బాలిక నాకు అడ్డుపడేది, నా పెళ్ళికి అడ్డుపడుతుందా, ఈ చిన్న బాలిక ఏం చేయబోతుంది, అంత శక్తివంతురాలా, అమ్మవారి అంశతో పుట్టిందా, లేకపోతే అమ్మవారి జాతకం కలదా, ఎలాంటి అంత మహజ్జాతకురాలా ఈ పాప అని చెప్పి, ఎవరు ఈ పాప అసలు తెలుసుకోవాలి, నా పెళ్ళికి అడ్డుపడుతుందా అని చెప్పి మాయా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మొదటిసారి నాలో టెన్షన్ మొదలైంది, ఈ పాప ఏం చేయబోతుంది, అంత ఇక నా దుష్టశక్తి కన్నా అమ్మవారి శక్తి అంత గొప్పదా, అసలు ఆ శక్తిమంతురాలు ఎవరు, ఈ చిన్న పాపలో అంత శక్తి ఉందా అని చెప్పి, ఈ వెనకాల నడిపించే అమ్మవారు ఎవరు, ఆ దైవశక్తి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది, మనసులో అనుకుంటూ ఉంటుంది. ఓవైపు తాళపత్ర గంధాల్లో కూడా అర్చన చదవటంతో ఈ మాయ పెద్ద దుష్టశక్తి అని చెప్పి ఇక అందరికి కూడా తెలిసేలా చెబుతుంది. దుష్టశక్తి ఇంట్లో కోడలిగా మిమ్మల్ని సంతోషపెట్టడానికి మీ ఇంట్లో అడుగు పెట్టట్లేదు, తను ఒక దుష్టశక్తి, ఒక మాయ రూపంలో తను అనుకున్నది సాధించటానికే, ఏదో కీడు శంకించడానికే ఈ ఇంట్లో అడుగు పెడుతుంది, మీకు కీడు జరగబోతుంది, అందుకనే దానికి సంకేతంగానే ఈ అమ్మవారు ఎలా ఈ ఒక పత్రంలో నల్ల రంగుగా మారిపోయింది. ఎప్పుడు నేను ఈ
పత్రాలు చదివినా కూడా తాళపత్ర గ్రంథాల్లో ఎప్పుడు కూడా ఈ అక్షరాలు గోధుమ రంగులోనే ఉంటాయి తాళపత్ర గ్రంథాలు. కానీ ఇప్పుడు ఇందులో ఒకటి నల్లగా మారింది. ఆ రోజు మాయ అడుగులు వేసినప్పుడు కూడా నల్లగా మారాయి. అందుకే సంకేతం అనుకుంటా. అమ్మవారే ముందు ఇదంతా అమ్మవారే రాసిపెట్టి ఉంది. ఏది జరిగినా కూడా ఇది మాయతో పెళ్లి జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మాయ మంచి చేయటానికి ఇంట్లో అడుగు పెట్టట్లేదు. ఏడో కీడు శంకించటానికే ఇంట్లో అడుగు పెడుతుంది అని రాసి ఉంది. నేను అందులో ఉన్నదే నేను చదివాను అని చెప్పి మీ అందరికీ తెలియజేయాలని, మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు, కానీ నేను ఉన్నదే ఉన్నట్లు చదివాను అని చెప్పి అర్చన చదువుతూ ఉంటుంది. పదం మార్చిన అని చెప్పి అవని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. ఎందుకమ్మా నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు అని చెప్పి, అమ్మని మీకు ఏదో కీడు జరగబోతుందని చెప్పి అవనిసారికి ఆ మాయ మేడానికి పెళ్లి జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అన్యాయం అయిపోతారమ్మా, అందుకనే ఆ పెళ్ళి జరగకూడదు అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ఇక నువ్వు దాని గురించి వదిలేయమ్మా, అమ్మవారు చూసుకుంటుంది, ఏది జరిగితే అదే జరుగుతుంది అని చెప్పి అవని అంటూ ఉంటుంది. ఇక అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక నాన్నకి మాయతో పెళ్లి జరగకూడదు, అమ్మ ఏమైపోతుంది, అమ్మ ఒంటరిదైపోతుంది, అమ్మకి ఏం జరుగుతుందో ఏమోనని చెప్పి నాకు చాలా టెన్షన్గా ఉంది అని చెప్పి అర్చన బాధపడుతూ ఉంటుంది. ఇక వదిలేయమ్మా, ఎప్పుడు నువ్వు అవని గురించి ఆలోచిస్తూనే ఉన్నావు, ఈ మధ్యన చాలా డల్లుగా ఉన్నావు, వదిలేయమ్మా. ఎందుకమ్మా అర్చన నువ్వు చాలా బాధపడుతున్నావు, దేనికోసమో ఎవరితో చెప్పుకోలేకపోతున్నావు అని చెప్పి సుజాత కూడా అంటూ ఉంటుంది. ఇక ఏం లేదు మేడం, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అర్చన అనుకుంటూ ఉంటుంది. మనసులో అమ్మకి నాన్నకి మధ్య ఆఘాతం ఏర్పడబోతుంది అని తాళపత్ర గ్రంథాల్లో రాసి ఉంది. ఈ మాయ గురించేనా? అందుకనే అమ్మవారు ముందే తెలియజేసింది, ఈ మాయ ఇంట్లో అడుగు పెట్టకూడదు, అమ్మ నాన్నతో పెళ్లి జరగకూడదు, ఎట్టి పరిస్థితుల్లోనూ జరగకుండా చెయ్యమ్మ భవాని అని చెప్పి దండం పెట్టుకుంటూ ఇక వేడుకుంటూ ఉంటుంది. ఇక ఓవైపు రాహుల్ అవని శేఖర్ ఇద్దరు మాట్లాడుకుంటుంటే, ఇక నా మెడలో ఈ తాళి ఉన్నంత వరకు నువ్వే నా భర్తవి, మన ఇద్దరిని ఎవరు విడదీయలేరు, అంతా అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పిన మాటలన్నీ కూడా వీడియో తీసి ఆ వీడియోని రాహుల్ మాయకి చూపెడతాడు. మాయ ఒకసారే షాక్ అయి ఇక మళ్ళీ రాహుల్ ముందు బిల్డప్ ఇవ్వటానికి అని చెప్పి, నాకు ముందే అవని శ్రీకర్కి పెళ్ళయిందన్న సంగతి నాకు ముందే తెలుసు, నువ్వు ఇప్పుడు చెబుతున్నావు అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. ఓవైపు లోపల ఇక శ్రీకర్కి తనకి పెళ్ళి జరగదని తెలిసి కూడా ఇలా రాహుల్ ముందు అలా మాట్లాడుతూ ఉంటుంది. రాహుల్ ఒకసారి మాయ మాటలకు షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. ఇక ఓవైపు మాయకి ఇక ఆ దైవశక్తి తోడై ఈ పెళ్ళి ఆపాలని చూస్తుంది. అక్షయ రూపంలో ఉన్న బాలిక అని తెలుసుకొని ఆ బాలికనే నీ పెళ్ళి ఆపుతుందని చెప్పి తెలియజేసినట్లు ఇక మాయ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.